గజపతి జిల్లా గొసాని సమితిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధాన్యపు రాసులు బస్తాలు పొలం గట్లపై రోడ్డు పక్కన దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా తాక్షారం చేయడంతో రైతులు దిక్కు తోచక పొలంలో రాసులు పోసి పరదాలు కప్పి ఉంచారు. ఎన్నికలకు ముందు బీజేపీ తాము అధికారంలోకి వస్తే కింటా వరి ధాన్యం 3,100 రూపాయలకు కొంటామని హామీ ఇవ్వడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మూకుమ్మడిగా రైతులంతా బీజేపీకి ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ధాన్యం రాసులు ఇలా పొలంలో ఉండటం వల్ల ఎలుకలు చేరి నష్టపరుస్తున్నాయి. మరోవైపు మళ్లీ వర్షం వస్తే ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది అష్ట కష్టాలు పడి పండించిన పంటను ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాత రైతన్న కంటతడి దేశానికి మంచిది కాదని మేధావులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి ఆదుకుంటుందని వారు ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు స్పందించడం లేదు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నది అందరికీ అన్నం పెట్టే రైతు రోడ్డెక్కిన దృశ్యం. నిత్యం పొలంలో కష్టపడి పంటలు పండించి మన తోటికి ఆహారం అందించే రైతు ఇలా రోడ్డుపై పడ్డాడేమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఒడిశా ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలతో ఒడిశాలోని గజపతి జిల్లా గొసాని సమితి రైతులు పడుతున్న కష్టాలని ఒకసారి ఈ వీడియో ద్వారా వీక్షించండి. సాధారణంగా ఏ రైతు రోడ్డెక్కడానికి ఇష్టపడడు. ప్రధానంగా వ్యవసాయం చేసే రైతుకు సహాయం చేసే గుణమే ఉంటుంది. ఏడాది మొత్తానికి కష్టపడి పండించిన పంట ప్రకృతి వలయంలో కొట్టుకుపోతే మళ్లీ పంట వేసుకునేందుకు పొలం సిద్ధం చేసుకుంటాడు, కానీ ఎప్పుడూ తమ పని ఆపడానికి ఇష్టపడడు. అలా పొలంలోనే నిత్యం ఉండటానికి రైతులు ఇష్టపడతారు. కానీ ఈ ఏడాది ఒకవైపు ప్రకృతి, మరోవైపు ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలతో రైతుకు దగా చేశాయి. ముందుగా పంట వేసే మొదట్లో వర్షాలు పడకుండా ప్రకృతి ఇబ్బంది పెట్టింది. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి వేలాది రూపాయలు ఖర్చు చేసి అందుబాటులో ఉన్న నీటి వనరులతో వరి చేనును కాపాడుకున్నప్పటికీ పండిన పంట కోతకు వచ్చే దశలో ఉండగా ప్రకృతి మరోసారి రైతుపై కన్నెర చేసి తీవ్ర నష్టపరిచింది. భారీ కుండపోత వర్షాలకు ధాన్యపు రాసులు తడిచిపోయాయి. దీంతో రైతులు ధాన్యాన్ని పొలంలోనే ఎండబెట్టి నానా అవస్థలు పడి శుభ్రం చేసి అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటంతో రైతులు కన్నీరు పర్యంతమవుతున్నారు. ఇన్ని కష్ట నష్టాలు జరిగినా రైతుపై కనికరం లేని ప్రభుత్వం, అధికారులు రైతు వద్ద నుంచి మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తాక్షారం చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి కోపానికి గురై తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టేందుకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్, మాజీ గురండి, బుస్కిడి, లింగపురం, ఉప్లాడ తదితర ఈ ప్రాంత రైతులను కలిసినప్పటికీ ఎటువంటి హామీ ఇవ్వకుండానే వెనుతిరిగి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇక గత నెల 7 నుంచి మండీల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఈ ప్రాంత రైతులు పర్లాకిండి వెళ్లి జిల్లా అధికారులను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని వినతిపత్రం అందజేసినా ఫలితం శూన్యం. మరోసారి బాగుసల, అకరకండి, కొరసండ, ఉప్లాడ, సర్దాపురం తదితర గ్రామాల రైతులంతా కలిసి ఆర్ఎంసీ గొడవం వద్దకు వెళ్లి సంబంధిత అధికారులను కలిసేందుకు వెళ్లారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక పర్లాకిండి ఎమ్మెల్యే రూపేష్ కుమార్ పానిగ్రేహి రైతుల వద్దకు చేరుకుని ఫోన్ ద్వారా అధికారులను సంప్రదించి రప్పించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల తరపున కోరారు. చూడండి, ఈరోజు గత జనవరి 7న ఈ మండి ఓపెన్ అయింది. ఇది ఆర్ఎంసీ గూడెంలో పెద్ద ఆడంబరంగా వేదికలు వేసుకొని అందరికీ చెప్పారు మేము అన్ని వ్యవస్థలు చేస్తామని. చూసినప్పుడు ఒక్కటి కూడా లేదు. మీరు చూడండి, కెమెరా తిప్పి చూపించుకోవచ్చు. ఒక్క ఆర్ఎంసీ కానీ గొడవంలోన మండి పాయింట్ లాగా ఎక్కడైనా మీకు అనిపిస్తుందా? ఏమీ లేవు. ఎక్కడ పడితే అక్కడ ఓపెన్గా ఉన్నాయి. ఇక్కడ పశువులు వస్తున్నాయి, క్రికెట్లు ఆడుతున్నారు. తీసుకొస్తే మన రైతులు జడుస్తున్నారు. మన తీసుకొచ్చిన ధాన్యాలు ఏమవుతాయని రైతుల తరపున కోరినా ఫలితం లేకపోవడంతో రైతులంతా కలిసి మరో రోజు గొసాని సమితిలోని 7th మైల్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో సంబంధిత అధికారులు తరలివచ్చి 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని మోసపూరిత రాతలు రాసిచ్చి ధర్నా విరమింపజేసి మోసం చేశారు. दामोदर गाँव बाड़ीपुर चाषी भाई मनकर आज की प्राय 15-20 दिन है। जो दिन वर्षा जड़ी तूफान है, तूफान बहुत आज पर्यंत गवर्नमेंट मीटिंग मीटिंग बसैले कौन सी मीटिंग उठेले सक्सेसफुल कर पारे। चाषी की संपूर्ण नष्ट करदे। चाषी बहुत कष्ट नष्ट बहुत कष्ट पड़े। बहुत वर्तमान पर्यंत धान जाए आज पर्यंत प्रत्येक बिलर धान पड़ी खरार धान अच्छी सब धान गदा हो जाती
దీంతో రైతు సంఘం ఆధ్వర్యంలో పర్లాకిముడి భారీ సంఖ్యలో రైతులు తరలివెళ్లి గజపతి మైదానం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా పాదయాత్ర చేసి కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేసే ప్రయత్నం చేశారు. వినతిపత్రం అందించేందుకు వస్తామని ముందుగా రైతు నాయకులు అధికారులకు తెలియజేసినప్పటికీ కలెక్టర్లు అందుబాటులో లేకపోవడం విచారకరం. దీంతో ఆగ్రహించిన రైతులు ఫైర్ స్టేషన్ సమీపన 4 రోడ్ల కూడలిలో ధర్నా చేపట్టారు. దీంతో సంబంధిత అధికారులు వచ్చి ఎప్పటి మాదిరిగానే మాయమాటలు చెప్పి రైతులను ధర్నా నుంచి విరమింపజేశారు. కానీ ధాన్యం ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంపై గజపతి జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు. ఈ ఏడాది రైతులు అష్ట కష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం బాధాకరమని రైతులు వాపోతున్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా అన్న సామెతలా రైతులను పట్టించుకోకపోవడం విచారకరం. అందరికీ అన్నం పెట్టే రైతు రోదన దేశానికి మంచిది కాదని కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆశిద్దాం. అన్నదాతకు అండగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం స్పందించే వరకు ఈ వీడియోను షేర్ చేద్దాం. మీరు నిజంగా రైతు బిడ్డలు అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈ రోజు ఏ రైతు కూడా సంతోషంగా లేడు అధ్యక్ష. మీరు రైతు బంధించిన రుణమాఫీ చేసిన కేవలం ఎన్నికలప్పుడు రాజకీయ మాటలు మనం మాట్లాడుతున్నాం.